బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ 1.0లో కాస్త సంయమనం పాటించాం కానీ ఈసారి అలా ఉండదు అంటూ గట్టి హెచ్చరిక చేశారు. పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బ చూడాల్సి వస్తుందన్నారు. ఈసారి తాము దెబ్బ కొడితే ప్రపంచ పటంలో పాక్ అనేదే ఉండదన్నారు. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది హెచ్చరించారు. అంతేగాక ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సైనికులను ఆదేశించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లోని ఆర్మీ పోస్టును సందర్శించాక ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్కు పశ్చిమాన ఉన్న సర్కిక్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమై పాకిస్తాన్ను హెచ్చరిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పొరుగు దేశానికి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ వక్ర బుద్ధి చూపిస్తే చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, నిన్న రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక జారీ చేశారు, ఇవాళ ఆర్మీ చీఫ్ కూడా పాకిస్తాన్కు హెచ్చరిక జారీ చేశారు. సో దీంతో మన దేశ సైన్యం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. రైట్ రాజేష్, పాకిస్తాన్ పై మరోసారి భారత్ అటాక్ సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఈ రోజు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తోంది. అంటే ఆపరేషన్ సింధూర్ 1 లో భాగంగా ఈ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాలను మట్టిపెట్టిన పరిస్థితి గతంలో ఉంది. అంటే ఏప్రిల్ 22వ తేదీన ఏప్రిల్ 22 పెహల్గాంలోని బైసాలి వ్యాలీలో అక్కడ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేసి కాల్పులు జరిపి 27 మందిని పొట్టలు పెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా మొత్తం ఉగ్రవాదానికి ముక్కుట వేలతో పెగిలింగ్ చేస్తామంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు అంటూ భారత ప్రభుత్వం పాకిస్తాన్ హెచ్చరించింది. అంటే ఎక్కడైతే ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి ఆశ్రయించిన దేశాన్ని ప్రాంతాన్ని కూడా మట్టు పెడతామంటూ భూస్థాపితం చేస్తామంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి అందరూ కూడా ముఖ్య ఘట్టంతో ఉగ్రవాదాన్ని ఖండించారు. ప్రపంచ దేశాలు కూడా ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను మేము వెనుక వేసుకుంటాము, మేము భారత్ కు సపోర్ట్ చేస్తామంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా గతంలో భారత్ పై జరిగిన ఉగ్రదాడిని ఖండించాయి. అయితే అప్పటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. మధ్యలో ఆపరేషన్ మహాదేవ్ అంటూ కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు ఉగ్రవాదులు ఎక్కువ ఉన్నారన్న సమాచారంతో లష్కర్ తోయిబా, అలాగే జైషే మహమ్మద్ సంబంధించి, అలాగే టీఆర్ఎఫ్ సంబంధించిన ద రెసిస్టెన్స్ ఫోర్స్ సంబంధించి ఏదైతే బైసాలి వ్యాలీలో కాల్పులు జరిపారో ఫ్రెండ్ కూడా వారందరికీ సంబంధించిన ఉగ్రవాద కదలికలు కానీ వారి సానుభూతి పనులందరినీ కూడా మట్టు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ అడవుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా జల్లెడ పెట్టి మరి సిఆర్పిఎఫ్, భారత ఆర్మీ వర్గాలు, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన శక్తి ఆపరేషన్ లో కూడా ఉగ్రవాదులను మట్టు పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కు భారత్ కు మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం కొనసాగిందో ఆ సందర్భంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది నేనేనంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని భారత్ ఖండించింది. అయితే ఇటీవల కాలంలో భారత్ పై గురువుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ హక్కులు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు. దీన్ని బట్టి కొంత నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్తాన్ కదలికలు, ఉగ్రవాద కదలికలు కొనసాగిస్తుంది, ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తుందని కూడా భారత్ నిఘా వర్గాల వద్ద సమాచారం. దానిలో భాగంగానే నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే భారత్ కు పశ్చిమాన ఉన్న సర్కిల్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీంతో భౌగోళికంగా లేకుండా చేస్తాం, ప్రపంచ పటం నుంచి తుడిపేస్తాం పాకిస్తాన్ అంటే చాలా బిగ్ స్టేట్మెంట్, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. సో దీంతో పాకిస్తాన్ కూడా తన హద్దుల్లో తాను ఉండాల్సినటువంటి అవసరాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించే అవకాశం ఉందని చెబుతున్నారా? డెఫినెట్ గా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే సరిగా ఉండకపోతే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి అయితే భౌగోళికంగా ఉండాల్సి వస్తుంది అనేది కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ కు, అలాగే ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా కొన్ని హెచ్చరికలు కూడా పంపించారు. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో కొంత సమయం పాటించారు. కానీ ఆపరేషన్ సింధూర్ 2 లో మాత్రం
ఎటువంటి సమయంలో ఉండదు. దెబ్బ కొట్టి తీరుతాము డెఫినెట్ గా. గతంలో ఏదైతే 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించామో దాంట్లో 9 స్థావరాలను మట్టుబెట్టాం. మిగిలిన ఉగ్రవాద స్థావరాలను కూడా మొత్తం భూస్థాపితం చేస్తామని కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే ఏదైతే ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే కనుక సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సింది, లేదంటే మాత్రం చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుందని కూడా ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది హెచ్చరించారు. ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. దానికి అనుగుణంగానే ఇటు ఆర్మీ కూడా వివిధ దళాలని కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. పాకిస్తాన్ మాత్రం పిచ్చి వేషాలు ఇస్తే కనుక ఉగ్రవాద కార్యకలాపాలు ఆపకపోతే మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత ప్రభుత్వం, రక్షణ శాఖ మంత్రి కానీ ఆర్మీ చీఫ్ కానీ పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ శివ. పాకిస్తాన్ కు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సర్కిరిక్ ప్రాంతంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆపకపోతే ప్రపంచ పటంలో లేకుండా అవుతుంది పాకిస్తాన్. భౌగోళికంగా అంతం చేస్తాం, పాకిస్తాన్ ఖతం చేస్తామంటూ నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇవాళ దానికి కొనసాగింపుగా ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా పాకిస్తాన్ను హెచ్చరించారు.